Hello, my name is Oliver. I'm an alcoholic, and this is the Big Book study of Alcoholics Anonymous. Let us start with the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, the wisdom to know the difference. Sorry to have my video off today. I'm having some technical issues. All గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రమణ. నేను తాగబోతుని ఆలివర్తో పాటు మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. ఈ బిగ్ బుక్ మన అధ్యయనం వారం వారం చేసుకుంటున్నాం కదా. మొట్టమొదట ప్రశాంత ప్రార్థనతో మొదలు పెడదాం. దేవా, నేను మార్చలేని విషయం నిన్ను అంగీకరించుటకు నాకు ప్రశాంతత నిమ్ము, మార్చగలిగిన విషయం నిన్ను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము, మరియు పైరింటికి గల తేడాన్ని తెలుసుకును వివేకం నిన్ను. ఇవాళ ఆలివర్ వీడియోలో లేనందుకు చింతిస్తున్నారు. వీడియో ఏదో ఇబ్బందిగా ఉందట. ఆల్ రైట్. Thank you. We are on page 30, more about alcoholism. And for what it's worth, I heard a speaker say this once, and I wrote it in the top of my book. The defeated don't get to dictate the terms of their surrender. And that's my problem is I'm defeated, but I always think I can negotiate with the people, the forces that are defeating me, that I can get my way, even though I'm losing. You want me to just start it? Go ahead. All right. Most of us have been unwilling to admit we were real alcoholics. Now, what does that mean? No person likes to think he is bodily and mentally different from his fellows. So we're real alcoholics. We are different in body and different in mind. We are stimulated by a depressant on a neurochemical level, which is unusual. Therefore, it is not surprising that our drinking career has been characterized by countless vain attempts to prove we could drink like other people. Vain means failed. So endless failed attempts to prove that we could drink normally. The idea that somehow, someday, he will control and enjoy his drinking is the great obsession of every abnormal drinker. The persistence of this illusion is astonishing. Many pursue it into the gates of insanity or death. Now, control and enjoy. The word and is the conjunctive. It's not control or enjoy because most alcoholics can control their drinking if they don't enjoy it. And most alcoholics can enjoy their drinking if they don't control it. But to do both at the same time is where I fall short. వండర్ఫుల్. సో ఇప్పుడు మనం ఇవాళ 3వ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం అండి. ఆ అధ్యాయం పేరు త్రాగుబోతనం గురించి మరింత వివరణ. మరింత వివరణ ఎందుకు అనడానికి వీళ్ళ మిత్రుడు ఆలివర్ మిత్రుడు ఎవరు చెప్పారంట, ద డిఫీటెడ్ డు నాట్ గెట్ టు డిక్టేట్ ది టర్మ్స్ ఆఫ్ దేర్ సరెండర్ అని. అంటే ఏంటంటే మనం ఇప్పుడు లొంగుబాటు ప్రదర్శించబోతున్నాం. పూర్తిగా మన మనకున్న ఈ రుగ్మత, ఈ తాగుబోతునం ఏదైతే ఉందో దాని ముందు పూర్తిగా ఓడిపోయామని ఒప్పుకోవడానికి మరింత మనకి సాయం చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. అయితే మనలో ఉన్న లక్షణం ఏంటంటే, మనం అవతల సైన్యం గెలిచేసింది, మనం పూర్తిగా చిత్తైపోయాం, ఓడిపోయాం. అయినా కూడా లొంగుబాటుకి మనం కొన్ని షరతులు పెట్టే రకం. మనం లొంగిపోయే ముందు కూడా కొన్ని నా పద్ధతిలో లొంగిపోతానండి అనే రకం. అలాంటి ఏ కోసారి అనుమానం లేకుండా త్రాగుబోతనం గురించి మరికొంత వివరణ చేసి మనకి పూర్తిగా ఇంకేమైనా అనుమానం ఉంటే మనకి ఏమవుతుంది, మనం ఎవరో అన్న విషయం తాగుబోతులకి తెలియజేయడానికి రాశారు. సో మొదలు పెట్టుకుంటే మొదటి పేరాల నుంచి మనలో చాలా మందిని మనం నిజమైన తాగుబోతులని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఇది మొదటి లక్ష్యం. మనం తాగుబోతులని ఎక్కడో లోపల తెలిసినా కూడా అంగీకారం మన వల్ల కావట్లా. ఏ ఒక్కరు శారీరకంగాను మానసికంగాను తన తోటి వారికన్నా భిన్నమైన వాడిని అనుకోవడానికి ఇష్టపడరు. అది కారణం. నేను అందరిలాంటి వాడిని, కాకపోతే వాడు కొంచెం ఎక్కువ, నేను కొంచెం తక్కువ, వాడు కొంచెం తక్కువ, నేను కొంచెం ఎక్కువ అని ఇలాంటి ఏవో మాటలతో మనం సరిపెట్టుకోవడం తప్ప అవును నేను తేడా అనుకోవడం మన వల్ల కావట్లేదు. కాబట్టి మనం కూడా ఇతరులలాగా త్రాగగలమని రుజువు చేయడానికి మనం లెక్కలేని వ్యర్థ ప్రయత్నాలు చేయడం మన తాగుడి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. మనం ఎప్పుడూ అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం, నేను అందరిలాగే అని. తాగుడు విషయంలో ప్రయత్నం చేయడం, విఫలం అవడం,
అయ్యో ఇలా ఎందుకైంది అని విస్మయపడడం, ఇవన్నీ మనకు చాలా మామూలు విషయాలు. కానీ ఏదో రోజు నియంత్రిత నియంత్రణతో ఆనందిస్తూ, ఇక్కడ నియంత్రణతో మరియు ఆనందిస్తూ, అండ్ ఆర్ కాదు, ఆనందిస్తూ త్రాగగలనన్న ఆలోచన ప్రతి అసాధారణ తాగుబోతును ఆవరించి ఉంటుంది. ఆవరించి ఉండడం అంటే అబ్సెషన్. ఇది మనని ముందుకు నడిపే ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఇవాళ కొంచెం కష్టంగా ఉంది, నిన్న రాత్రి గొడవ అయింది, అయితే ఏదో ఒక రోజు ఎక్కడో సుదూరమైన భవిష్యత్తు ఒకటి ఉంది. ఆ భవిష్యత్తులో ఏంటంటే నేను ఆల్కహాల్ తాగగలను, దా- నా తాగుడిని నేను నియంత్రించుకోగలను, నియంత్రిస్తూ ఆనందించగలను. ఇది నా పుట్టే భ్రమ ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం వచ్చే వేళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే నియంత్రణ ఆనందం రెండు కోల్పోయి ఉన్న వాడిని కాబట్టే వచ్చాను ఇక్కడికి. ఎటొచ్చి ఏమంటాడు, ఈ భ్రమ అలాగే పట్టి కొనసాగడం విస్మయం కలిగిస్తుంది. ఈ ఉట్టి భ్రమను పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం, చాలా గట్టిగా పట్టుకుని ఉంటాం. చాలా మంది ఈ భ్రమను పిచ్చితనం లేదా మరణ ద్వారాల అంచు వరకు కొనసాగిస్తారు. అది ఇంక కథ ముగిసే వరకు ఆ భ్రమను పట్టుకొని ఉంటాం. ఇక్కడ ఎందుకు యాండ్ అన్నాడంటే నియంత్రణతో మరియు ఆనందిస్తూ తాగగలనన్నదే భ్రమ నాకు. నేను నిజమైన తాగుబోతునైతే, మన బిగ్ బుక్ లో ఇంత ముందు చెప్పుకున్న తాగుబోతు లక్షణాలు నాకైతే ఉంటే, నియంత్రిస్తే ఆనందించలేను, మితంగా తీసుకుంటే ఆనందించలేను. ఆనంది ఆనందం ఉంది అంటే నియంత్రించలేను నేను. ఆనందిస్తూ ఒక రెండు మూడు తాగి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయే మనిషినైతే నేను అసలు తాగుబోతుని కాదే కాదు. సో నియంత్రణ మరియు ఆనందం అనేది నా వల్ల కాదు. అది ముందు గట్టిగా నేర్చుకొని ఒకసారి మనసులోకి దింపుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఎస్ వాళ్ళు. Thank you. We learned that we had to fully concede to our innermost selves that we were alcoholics. Concession has to do with surrender. So we have to make a concession to our innermost self. So we're not making it to our parents, to our friends, to the police, to the judges, to the rehab counselors. We're making it to ourselves. It's an inner admission of the reality of the situation. This is the first step in recovery. So right here, my sponsor likes to play games with people and ask them where the first step is in the big book. It's right here on page 30. The delusion that we are like other people or presently maybe has to be smashed. And so delusion is a false belief appearing real. I have a false belief that I'm like everyone else or that I will be soon. That has to be smashed. And it's alcohol's job to do the smashing. Alcohol and the pain that alcohol creates in my life. Thanks. మేము తాగుబోతులమని మా అంతరాళాల్లో పూర్తిగా ఒప్పుకోవాల్సిందేనని మేము తెలుసుకున్నాము. అంతరాళాల్లో పూర్తిగా మేము తాగుబోతులమని ఒప్పుకోవాల్సిందే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒప్పుదల ఉండాలి అని మనం చాలాసార్లు మీటింగ్లో కూడా వింటుంటాం. నేను ఆల్కహాలిక్ని అని ఒప్పుకోవాలి. సరే, ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అమ్మ నాన్న దగ్గర ఒప్పుకోవాలా? భార్య దగ్గర భర్త ఒప్పుకోవాలా? పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలా? స్టేషన్లో ఒప్పుకోవాలా? జడ్జి గారి దగ్గర ఒప్పుకోవాలా? మరో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలా? మిత్రుల దగ్గర ఇదంతా కాదండి. ఎవరి దగ్గర ఒప్పుకోవడం కాదు ఇక్కడ. మన అంతరాళాల్లో, నా లోపల, నా మనసు లోతుల్లోంచి రావాలి నమ్మకం, ఒప్పుదల. ఏంటంటే అయిపోయింది, ఇంకా నేను తాగలేను, తాగి బ్రతకలేను, బ్రతుకుతూ తాగలేను. ఇది పూర్తిగా ఒప్పుకున్న రోజు ఏం చేసాం మనం? ఇదే చెప్తున్నాడు ఆలివర్ వాళ్ళ స్పాన్సర్ గారు. అడుగుతారట కొంతకాలం బిగ్ బుక్ చదివాక ఆయన స్పాన్సర్ని అడుగుతారట, సరే బిగ్ బుక్ లో స్టెప్ 1 ఎక్కడుందిరా, మొదటి సోపానం ఎక్కడుందిరా చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉంది అని చూపిస్తున్నారు. ఇక్కడే ఉంది. తాగుబోతు మనం ఏముంది, మన మొదటి సోపానాలు తర్వాత సోపానాలు వస్తాయి కదా. సోపానాల్లో ఏముంది? మొదట మేము త్రాగుబోతులని ఒప్పుకున్నాము, మరియు మన జీవితాన్ని సక్రమంగా జీవించలేము. ఒప్పుదల కదా దానికి ముఖ్యమైన సూత్రం. ఏమిటి ఒప్పుకోవాలి? తాగుబోతులని. ఎక్కడ ఒప్పుకోవాలి? లోపల, మనసు లోపల ఒప్పుకోవాలి.
స్వస్థత మార్గంలో ఇది తొలి అడుగు, అదే తొలి సోపానం, మొదటి సోపానం అని రాశాడు ఇక్కడే. మనం కూడా ఇతరులలాగే ఉన్నామను, లేదా ప్రస్తుతానికి ఉన్నామన్న భ్రాంతిని పటాపంచలు చేయాలి. ఇక్కడ వి వర్ లైక్ నార్మల్ పీపుల్ ఉన్నామను, లేదా ప్రస్తుతానికి ఉన్నామని కాదు, ప్రెసెంట్లీ మేబీ అంటే కొద్ది కాలం తర్వాత నేను కూడా మామూలు అవుతాను అని. ప్రెసెంట్లీ అనేదానికి మనం తెలుగులో మామూలుగా ప్రస్తుతం అని వాడతాం. అట్ ప్రెసెంట్ అంటే ప్రస్తుతం, ప్రెసెంట్లీ అంటే రానున్న భవిష్యత్తులో, అంటే నేడో రేపు. సో నేడో రేపు నేను మామూలు అయిపోతాను, నిన్న కొంచెం తేడాగా ఉన్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు పట్టుకొని ఉండడం అసలు మన స్వస్థతకి దారి తీయదు. కాబట్టి ఆ నమ్మకం, నేను అందరిలాంటి వాడిని అన్న నమ్మకం ఉంది సార్, దాన్ని పటాపంచలు చేయాలి. ఎవరు చేస్తారండి పటాపంచలు? నేను చేయలేను, ఆల్కహాలే చేసి పెడుతున్న పని. అదే అని చెప్తున్నాడు. నేను తాగి 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 ఎక్కడికి వచ్చానంటే, నేను ఇంకా ఆ మాట, ఆ భ్రమని నేను మనసులో నిలుపుకోలేని పరిస్థితి వస్తుంది. వచ్చి నేను అందరిలాంటి వాడిని కాదు, నేను తాగుబోతుని, నేను వేరే అన్న విషయం పూర్తిగా మనసు నిండుగా ఒప్పుకోవాలి, మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎస్, వాళ్ళు. Thank you. We alcoholics are men and women who have lost the ability to control our drinking. We know that no real alcoholic ever recovers control. All of us felt at times that we were regaining control, but such intervals, usually brief, were inevitably followed by still less control, which led in time to pitiful and incomprehensible demoralization. I have trouble explaining those words to my sponsees because that's pretty advanced English for a lot of them, even though most of them are American. And I say to them, if you go out and drink tonight, how will you feel tomorrow morning, other than hungover? And that's how this perfectly describes how you would feel after you fell short again and picked up. Pathetic. How did I mess up again? I don't understand it. I should kill myself. Why haven't I killed myself yet? I'm too much of a coward. Those kinds of feelings, pitiful and incomprehensible demoralization. Every alcoholic knows that feeling, even if they don't know those words. We are convinced to a man that alcoholics of our type are in the grip of a progressive illness. What does that mean? Over any considerable period, we get worse, never better. And this chapter talks about that more later. You see it in more examples, but what it's saying is that my alcoholism progresses while I'm sober. So I'm 19 years separated from drinking. If I were to pick up a drink today, I have every insurance from everyone who's ever done so that it wouldn't be like it was 19 years ago. It would be as if I'd been drinking for the past 19 years. Thanks. రైట్. త్రాగుబోతులమైన స్త్రీ పురుషులు త్రాగుడు మీద నియంత్రణ సామర్థ్యాన్ని కోల్పోయిన వాళ్ళు. ఏ ఒక్క నిజమైన తాగుబోతు కూడా ఏనాటికి నియంత్రణను తిరిగి పొందలేడని మాకు తెలుసు. ఇది చాలా గొప్ప సత్యం. ఏదో రోజు సుదూర భవిష్యత్తులోనూ దగ్గర భవిష్యత్తులోనూ నేను మళ్ళీ అందరిలాగా నియంత్రణతో ఆనందిస్తూ తాగుతా అన్న భ్రమ పటాపంచలు అవ్వాలి. అసలు ఆ భ్రమను మనం పూర్తిగా మనకు తొలగిపోవాలి అన్నాడు కదా ఇందాకలా. ఇప్పుడు దానికి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము ఆ సామర్థ్యాన్ని కోల్పోయామండి, అయిపోయింది. ఎప్పుడైనా ఉండుండొచ్చు నియంత్రణ సామర్థ్యం, అంటే నా 2-3 చుక్కలయ్యాక ఆపడం అనేది. ఏమో 20 ఏళ్ళ క్రితం అలా తాగానేమో నా విషయంలో. కాబట్టి అది ఎప్పుడో పోయింది, అది కొట్టుకుపోయిందని అర్థం చేసుకోవాలి, పూర్తిగా లోపల ఒప్పుకోవాలి. ఏ ఒక్క మన నిజమైన తాగుబోతు అయితే ఏనాటికి నియంత్రణను తిరిగి పొందలేడని మాకు తెలుసు. ఇది మేము తెలుసు అని మా అనుభవంలో చెప్తున్నాం మీకు అంటాడు. ఆ మొదటి 100 మంది చెప్తున్నారు కదా. అప్పుడప్పుడు కోల్పోయిన నియంత్రణని తిరిగి పొందుతున్నామని మనం అందరం భావించాం. అప్పుడప్పుడు అనిపించింది, ఏడాది మానేశాను కదా, ఇప్పుడు మంచి కంట్రోల్లో ఉన్నాను అనుకోవడం మళ్ళీ ఉట్టి భ్రమ. మళ్ళీ సాధారణంగా కొద్ది కాలం పాటే ఉండే అటువంటి విరామాలు ఇంకా తక్కువ నియంత్రణకు కాలక్రమంలో దీనమైన అగోచరమైన దిగజారుతనానికి దారితీస్తాయి. ఇది చాలా ముఖ్యమైన మాటలు. ఈ పిటిఫుల్ అండ్ ఇన్కాంప్రహెన్సిబుల్ డిమోరలైజేషన్. చాలా పొడవైన పెద్ద పెద్ద మాటలు అంటాడు ఆలివర్. ఇది టీచర్ గారి లాగా మా స్పాన్సర్కి చెప్పడం కష్టం. చాలా
కఠినమైన పదాలు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా అలాగే ఉందిగా. దీనమైన అగోచరమైన దిగజారుడుతనం. ఏంటండి ఈ దీనమైన అగోచరమైన దిగజారుడుతనం అని ఎవరన్నా స్పాన్సర్ అడిగితే నేను మామూలుగా చెప్తాట, మాటలన్నీ పక్కన పెట్టవా, ఈ క్షణాన్ని వాళ్ళు వెళ్ళి తాగామనుకో ఇవాళ సాయంత్రం. తాగడం ఏముంది, మనకున్న లక్షణం ఏంటంటే ఒకటి తాగామంటే సరే, ఇంకా తర్వాత ఎక్కడ అవుతుందో మనకు తెలియదు, ఈ విషయం మనకు అందరికీ తెలుసు. సరే రేపు పొద్దున్న నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగి, సరే ఇవాళ రాత్రి తప్పు జరిగి తాగేసావు అనుకోండి, రేపు పొద్దున ఎలా ఉంటుంది నీ మనసులో భావన, ఎలా ఉంటుంది? ఎలా జరిగింది, నేనేనా అలా చేశాను, అసలు ఇన్నాళ్ళు తాగకూడదు అనుకొని మరి ఇవన్నీ చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాను కదా, ఎలా తాగిస్తాను, ఎందుకు తాగిస్తాను, అసలు నేను ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను, అగోచరమైన పరిస్థితి అంటే అర్థం కాని పరిస్థితి, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాను నేను, నా మనసేమో ఒకటి చెప్తోంది, నేనేమో వెళ్ళి ఇంకో పని చేస్తున్నా, ఏమిటి ఇదంతా? ఆ అగోచరమైన పరిస్థితి చాలా దీనంగా, నేను అసలు చస్తే బాగుండు, నేను అసలు పురుగు కంటే తక్కువ, ఈ భావాలన్నీ మనకి మన్నాడు పొద్దున్న భావాలు, మనకి బాగా పరిచితమైన భావాలు. నాకైతే చాలా పరిచితమైన భావం ఇది. మీలో కొంతమందికి కూడా కనీసం అది ఆ మన్నాడు పొద్దున్న తలుచుకుంటే ఆ భావమేనండి ఇది అంటున్నాడు. ఈ దీనమైన గోచరమైన దిగజారుడుతనం పరిస్థితి బాగా పూర్తిగా మానవ జాతిలో మన స్థాయి పూర్తిగా దిగిపోయి, నేను పురుగు కంటే తక్కువ, నేను కుక్క కంటే హీనం అని చెప్పి మనం మీటింగ్లో కూడా ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అది ఆ ఆ ఆ భావనే దాన్ని పట్టుకున్నాడు ఈ మాటల్లో. మా కోవకు చెందిన తాగుబోతులందరూ పెరుగుతూ పోయే వ్యాధి యొక్క గుప్పిట్లో చిక్కుకున్నామని మాలోని చివరి వ్యక్తి వరకు అందరం ఒప్పించబడ్డాం. ఎవరు ఒప్పించారండి? ఆల్కహాలే ఒప్పించింది మనని. ఏమని? మనం పెరుగుతూ పోయే వ్యాధితో బాధపడుతున్నాం. పెరుగుతూ పోయే వ్యాధి లక్షణం ఏంటంటే, సరే మన జీవితాల్లో అలా ఎలా పెరుగుతూ పోయిందో, మొదటి చొక్కా నుంచి మొదట ఎప్పుడో కాలేజీలోనో 15 ఏళ్ళప్పుడు ఆవిడ కథ ప్రకారం వాడు మొదలుపెట్టి ఉంటాడు. ఇవాళ ఎక్కడికి చేరుకున్నామో మనకు తెలుసు. అది పెరుగుతూ పోయింది, అది బాగానే ఉంది. ఇంకా పెరుగుతూ పోయే లక్షణం ఎలా ఉంటుందంటే, ఆలివర్ చెప్తున్నారు, 19 ఇయర్స్, 19 ఏళ్ళు అయిందట ఆయన తాగుడు మానేసి. ఆయన అంటాడు, ఇవాళ నేను కానీ కొంప తీసి తాగుడు మొదలు పెడితే, నేను మళ్ళీ మొదటి కాలేజీ రోజుల్లోనూ 15 ఏళ్ళప్పుడు తాగినట్టు 1, 2తో మొదలు పెట్టను. అలా మొదలు పెట్టినా ఒకవేళ చాలా కొద్ది కాలంలోనే ఎంత తాగుతానంటే, ఈ 19 ఏళ్ళు తాగుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది చూసేవాడు. పైగా అంతకంటే ఎక్కువ తాగుతానేమో కానీ తక్కువే పరిస్థితి లేదు, వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, మనకి అసలు వెనక్కి వెళ్ళే కార్యక్రమం లేదు. సో నేను 5 ఏళ్ళు మానేసిన, ఆయన 19 ఏళ్ళు మానేసిన, ఇంకో మనిషి 35 మళ్ళీ మానేసిన, మనం నిజం తాగుపోతే అయి ఉంటే మొదలు పెడితే అసలు వీడు ఆపరే లేదు అని అనిపించాలి. అంత తాగుతాం మరుసటి రోజే. అంటే ఏంటంటే మనలో వ్యాధి పెరుగుతుంది. మనం మంది నుంచి దూరంగా ఉన్నామా లేదా, ఎన్నాళ్ళు దూరంగా ఉన్నాం, ఈ లెక్కలు డొక్కలు మన విషయం, మన మామూలు సామాన్య వ్యవహారం. పొద్దులు రాసుకోవచ్చు రాస్తాను, పొద్దు కాదు ఇక్కడ కదా, జబ్బు పెరుగుతుంది లోపల. అది పెరిగిపోతూ పోయే వ్యాధి కథ. కాలం గడిచే కొలది మేము ఇంతకన్నా దిగజారడమే తప్ప మెరుగుపడటం మాత్రం జరగదు. ఇందులో నయం కావడం అనేది జరగదు. ఏమండి మీరు బాగుపడిపోయారా అంటే, బాగుపడేది ఏం లేదు. జబ్బును ఆపి ఉంచామంటే, అక్కడ ద్వారం దగ్గర ఆపి ఉంచామంటే లోపలికి జ్వరపడకుండా, అంతకు మించి మనం ఏం చేయలేము. ఈ జబ్బు లక్షణమే అది. ఎస్ వాళ్ళు. Thank you. We are like men who have lost their legs. They never grow new ones. That's pretty self-explanatory, although the saying I used to hear a lot in America was once a pickle, never a cucumber. Once you soak a cucumber in brine and make it a pickle, you can never get it back. Correct. Neither does there appear to be any kind of treatment which will make alcoholics of our kind like other men. We've tried every imaginable remedy. In some instances, there has been brief recovery, followed always by a still worse relapse. We've tried our own ways of controlling it, and sometimes they work for a couple weeks or so, and then it ends up worse. Physicians who are familiar with alcoholism agree there is no such thing as making a normal drink out of an alcoholic. Science may one day accomplish this, but it hasn't done so yet. This was written in 1939, and in 2025, science still has not accomplished this. What they have accomplished
is they've invented drugs like antabuse that make me throw up if I drink, so that I don't want to drink because I'll get violently sick. They have invented drugs like Vivitrol that I guess I'm told, I've never done it, is an inhibitor so that when you drink, you don't feel it. And so then it's pointless to drink. But what they haven't done is invent a drug like what they're talking about here, where I have two or three drinks and begin to feel the effects and I'm done. And I'm happy just to have two or three drinks. That's the way normal people drink, and that's what I can't do anymore. ఆ, రెండు కాళ్ళు పోగొట్టుకున్న మనుషులు లాంటి వాళ్ళం మేము. అది చెప్పేదే ఉంది, కాళ్ళు పోయే మనుషులు మళ్ళీ కాళ్ళు మొలుస్తాయా? లేవుగా. అలాంటి మనుషులు మేము ఆ గీత దాటి వెళ్ళిపోయాం, లక్ష్మణ్ రేఖ దాటి వెళ్ళిపోయాం అంటున్నాడు. వాళ్ళకి కొత్తగా కాళ్ళు రావడం అనేది జరగదు కదా, నిజం కదా. మాలాంటి తాగుబోతుల్ని ఇతర మనుషుల్లాగా తయారు చేయగలిగే ఏ రకమైన చికిత్స కూడా కనిపించదు. నేను వేరే వాడిని అని ఏదైతే ఒప్పుకున్నానో ఇందాకలా, అది పూర్తిగా నా జీవితం అంతమయ్యే వరకు, నేను చచ్చే వరకు అది నా నిజం. ఇంకా దాన్ని నేను ఆ, దాంతో యుద్ధం చేసే అవసరం లేదు, దాంతో దెబ్బలాడ అక్కర్లే. అది ఉన్న నిజం, అది పూర్తిగా ఒప్పుకుంటేనే మనం మొదటి సోపానంలో ఉన్నాం. మా ఊహకు అందిన ప్రతి పరిష్కారాన్ని మేము ప్రయత్నించి చూసాం. మరి నేను అందరిలాంటి వాడినే అని అందరికీ రుజువు చేయడానికి ఊరికే వ్యర్థ ప్రయత్నాలు బోల్డ్ చేశాను. ఇదేంటంటే మనం రకరకాల ప్రయత్నాలు చేసి చూసాం కాబట్టి, మనం కొంతమంది గుళ్ళు తిరిగాం, కొంతమంది మాలలు వేసుకున్నాం, కొంతమంది ఏదో పిల్లల మీద ఒట్టు పెట్టుకున్నాం. ఒకటి కాదు, 100 ప్రయత్నాలు చేశాము. అన్నీ ఎక్కడ అంతమయ్యో మనకు తెలుసు. చివరికి మళ్ళీ వెళ్ళి తాగాము, తాగి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇదే మన కథ. కొన్ని సందర్భాల్లో స్వల్పకాల ఉపశమనం లభించేది, కొద్ది కాలం, 40 రోజులు ఏదో మనం కొన్నాళ్ళు దీక్ష చేస్తే కొన్నాళ్ళు ఉపశమనం లభించడం సహజం. కానీ వెన్నంటే తాగి ఇంకా హీన స్థితికి చేరడం జరిగేది. అది ఎంతమందికి అర్థం లేదండి. మనం మాల వేశానండి, లేకపోతే గుడికి వెళ్ళానండి, 40 రోజులు దీక్ష పెట్టానండి, లేకపోతే ఇచ్చేసానండి, 40 రోజులు బాగానే ఉన్నానండి, కొంత బాగుందండి, 41వ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను అని ఎంతో మంది చెప్పుకుంటాం మనలో మనం మీటింగ్స్ లో కథ. అదే ఆ కథ ఇంకా హీన స్థితికి దిగజారటం జరిగేది. తాగుబోతులను తిరిగి సాధారణంగా తాగేవారిలాగా మార్చగలిగేదంటూ ఏదీ లేదని త్రాగుబోతులలో పరిచయం ఉన్న వైద్యులందరూ అంగీకరించే విషయం. అసలు దీనికి చికిత్స అనేది లేదు, ఒక మందు అనేది, విరుగుడు మందు లేదు అని చెప్తున్నాడు. లేదని డాక్టర్లు చెప్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు 1939లో రాసిన వాక్యాలు. మరి ఇవాళ మనం 2025లో ఉన్నాం. ఏం రాశాడంటే, సైన్స్కి ఏదో ఒక రోజు ఇది సాధ్యం కావచ్చునేమో, కానీ ఇంతవరకు అలాంటిది ఏది జరగలేదు. ఇప్పుడు సుమారు 90 ఏళ్ళు అవుతుంది పుస్తకం రాసి, 85 ఏళ్ళు దాటింది పుస్తకం రాసి. ఏమిటి లాభం? ఇంతవరకు ఉన్నాయా అండి మందులు దీన్ని విరుగుడు చేసేవి? అంటే లేవు. ఉన్నాయి, కొన్ని మందులు ఉన్నాయి. ఏంటి, మన రీహాబ్కి అది వెళ్తే ఒక మందు ఉంది, యాంటీబ్యూస్ అనే మందు ఉంది. అది ఏం చేస్తుంది, మనం ఆ మందు వేసుకుంటే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగినా కూడా వాంతులు చేస్తాయి, శరీరంలో ఒళ్ళు బాగా ఉండదు, దాంతో తెలివి వచ్చి మనిషి మందు మానేస్తాడు అని ఆలోచన. అందుకు ఇస్తారు ఆ మందు. ఇంకో మందు ఉంది, అదే వివిట్రాల్ ఏదో చెప్పారు దాని పేరు. నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, ఆయన చేయలేదట, వింటున్నాడు ఈ మాట బయట ప్రపంచంలో. అదేమిటంటే, ఆ మందు వేసుకుంటే మందు తాగినట్టుగా మనకు ఉన్న మత్తు అవి ఏవైతే ఉంటాయో అవి లేకుండా చేస్తుంటారు మందు. అసలు నిజమైన తాగుబోతుకి అలాంటి మందు అసలు పనికిరాదు. నేను మనం తాగేదే అసలు ఆ మత్తు కోసం, ఆ మత్తులో 24 గంటలు ఉండటం కోసం. సో ఇలాంటి మందులు ఉన్నాయేమో కొంచెం దగ్గరలో, తాగుబోతానికి సంబంధించిన మందులు ఉన్నాయేమో. ఎటొచ్చి నేను అందరు మామూలు వాళ్ళలాగా 2-3 డ్రింకులు చేసుకొని అందరిలాగా కూర్చుని, మన మిత్రులు చాలా మంది ఉంటారు బయట, మిత్రులు ఏ మిత్రులు, వాళ్ళు ఒకటి రెండు తాగుతారు, ఆ తర్వాత మామూలుగా తిండి తినేసి ఇంటికి వెళ్ళిపోతారు, శుభ్రంగా మనడు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతాడు. అలా నన్ను తయారు చేసే, నన్ను ఇప్పుడు నేనున్న పరిస్థితి నుంచి అలా తయారు చేసే ముందు ఏమైనా ఉంది అంటే చచ్చిన లేదు. రావచ్చు, రాకపోవచ్చు, ఎవరికి తెలీదు. ప్రస్తుతం వరకు అయితే ఏమో ఈ పుస్తకం రాసిన
రోజు నుంచి ఇవాళ వరకు అయితే కనిపెట్టడం జరగలేదు. ఎస్. Thank you. Despite all we can say, many who are real alcoholics are not going to believe they're in that class. By every form of self-deception and experimentation, they will try to prove themselves acceptance to the rule, therefore non-alcoholic. Self-deception goes back to what we already talked about conceding to our innermost selves. If I'm in self-deception, I'm not doing that. And I'm experimenting to try and find a way that I can control and enjoy my drinking. So I still have hope that that's possible. If anyone who is showing inability to control his drinking do the right about face and drink like a gentleman, our hats are off to him. So if you are able to control and enjoy your drinking, then we are very happy for you. That's what our hats are off to you means. We salute you because we can't do that, but you can. Then you're not like us, and that proves it. Heaven knows we've tried hard enough and long enough to drink like other people. You've accomplished what none of us can do, and so good for you. But if you're like us, you won't be able to do that. Yeah. మేము ఎంత చెప్పినప్పటికీ నిజమైన తాగుబోతులు చాలా మంది తాము ఈ కోవకు చెందని వారమేమని వారిని నమ్మలేకపోతున్నారు. అది ఇదంతా చెప్తాను, ఈ సోదంతా చెప్తాను నీకు. ఒరే ఇది పెరుగుతూ పోయే జబ్బు, బాగుపడే జబ్బు కాదు, వెనక్కి తిరిగి చూసుకోవడం ఉండదు, ముందుకు వెళ్ళి పతనమే ఉంది, అదంతా చెబుతాం. చెప్పాక కొత్త మిత్రుడు ఏమంటాడు, సామాన్యంగా వాడు నిజమైన అల్కాలకి ఎత్తే వాడు తప్పకుండా అనేది ఏంటంటే, ఇదంతా మీకు వర్తించవచ్చు, మీ సంగతి అవి ఉండొచ్చు రమణ గారు, కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఇది మనం మొదటి మనసు మనకు చెప్పే మాట అది. ఆ తర్వాత ఏమవుతుంది, అన్ని రకాల ఆత్మవంచన మరియు ప్రయోగాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, మనం రోజు పొద్దున సాయంత్రం రాత్రి మోసం చేసుకోవటం, ఆత్మవంచన చేసుకోవడం అంటే మనమే మోసం చేసుకోవడం. అది ఇంకో చోట ఎక్కడ రాస్తాడు బిల్లు, పక్కాళ్ళని మోసం చేయడం కాదు, మనం మోసం చేసుకోవడం నుంచి మోసం అంతా పుడుతుంది అంటాడు. అది ఈ ఆత్మవంచన అనేది మనకి పెట్టింది పేరు. తాము ఈ నియమానికి మినహాయింపులమని, అది అందరికీ ఇది నిజం అవ్వచ్చు, కానీ నేను వేరే తాగుబోతుల్లో కూడా వేరే రకం వాడిని, నేను మినహాయింపుని, నాకు నేను మినహాయింపించుకోగలను, తద్వారా తాగుబోతులం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తాం. రకరకాల ప్రయత్నాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు లెక్కేసుకోవచ్చు. మన కథల్లో మనకు తెలుసు ఆ విషయం. తన త్రాగుడిని నియంత్రణ చేసుకోవడంలో శక్తిహీనతను ప్రదర్శిస్తున్న ఏ వ్యక్తి అయినా తిరిగి ఒక పెద్ద మనిషి తరహాలుగా త్రాగలిస్తే అతనికి మేము సలాం చేస్తాం. నేను ఇవాళ ఇలాంటి తాగుబోతున్నాయండి 2025 సంవత్సరంలో నేను 1990లో తాగినట్టు, అప్పుడు కుర్రాడినైనా పెద్ద మనిషి తరహాలో తాగాను. అంటే ఏంటంటే 2 తాగి మత్తు రాగానే ఇంకా చాలు ఇవాళకి అని చెప్పి భోజనం చేసి పక్కెక్కాను, పడుకున్నా. మళ్ళీ అలా తాగలిస్తే ఈ స్థితికి వచ్చాక సలాం చేయాలి అలాంటి వ్యక్తికి, ఎవరైనా సరే. అబ్బా గురు, నా వల్ల ఆయన పని నువ్వు చేసావు, ఆయన తప్పకుండా చేతులు ఎత్తి మనం దండం పెట్టాలి ఆ వ్యక్తికి. అలాంటి వాళ్ళు కనబడలేదు నాకు ఎటు వచ్చి. ఇతర సామాన్య వ్యక్తుల్లాగే తాగడానికి మేము ఎన్ని విశ్వ ప్రయత్నాలు ఎంతకాలం చేసామో అది దేవుడికి అది దేవుడి సాక్ష్యం ఉండండి నేను చేసిన ప్రయత్నాలు అన్నిటికీ అంటున్నాడు. మనకి ఇందులో నిజం గోచరిస్తుందా అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ విశ్వ ప్రయత్నాలు దేనికి చేసామండి, మనం నియంత్రణతో ఆనందించాలని చేశాం కదా. ఇందాక అదే చెప్పాడు, అది మన వల్ల కాదు అని హృదయాంతరాలలో ఒప్పుకోవాలి అని. ఆ ఒప్పుకోవడంలో భాగమే ఇది. ఎందుకంటే ఎంతకాలం అయితే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఎంతకాలం అయితే ఆ భ్రమను పట్టుకొని వేలాడుతూ ఉంటాము, మనం స్వస్థత పథంలోకి, ఈ మార్గంలోకి రాలేకపోవడానికి కారణం ముఖ్యంగా ఇదే. మన మనసు చెప్తూ ఉంటుంది, లేదు లేదు నువ్వు వేరే చేసేయగలవు, ఇచ్చేయగలవు, ఇదంతా ఉట్టి కల్లా అని చెప్తున్నాడు. ఎస్. Thank you. Here are some of the methods we have tried. Drinking beer only, limiting the number of drinks, never drinking alone, never drinking in the morning, drinking only at home, never having in the house, never drinking during business hours, drinking only at parties, switching from scotch to brandy, drinking only natural wines, agreeing to resign if ever drunk on the job, taking a trip, not taking a trip, swearing off forever, with or without a solemn oath, taking more physical exercise, reading inspirational books, religious books, whatever, spiritual books, going to health farms and sanitariums, going to rehabs and treatment centers,
accepting voluntary commitments to asylums. We can increase the list ad infinitum. I mean, you could plug in your own experience here and talk about or think about the ways you have tried to control your drinking. I mean, I've certainly done some of these and I haven't done others. And then I've done many things that are not listed here. For example, mixing amphetamines with alcohol, trying to, switch from some kinds of certain brands to other brands, or switching from higher end to lower end, or lower end to higher end, or trying to drink non-alcoholic beer. I tried that for a little while. Trying to hang out in bars and drink sodas and have a good time that way. I've tried all kinds of things that are not listed here, but this is a very broad and general list. But again, everyone's experience here is going to be a little different. యా మేము చేసిన ప్రయత్నాల్లో కొన్నింటిని మీకు ఇప్పుడు చెబుతాం. అది ఎలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు అన్నాడు కదా ఇందాకలా. అవి కేవలం అవి ఎలాంటివి అంటే కేవలం బీర్ మాత్రమే సేవించడం. చాలా అందంగా రాశారు తెలుగులో, సేవించడం. సేవించే రోజులు ఎప్పుడో పోయాయి నాకు. బీర్ మాత్రమే తాగడం, తాగే డ్రింకుల సంఖ్యని తగ్గించడం. సరే, నిన్న 13 తాగాను కదా, ఇవాళ 11తో ఆపేస్తాను. అది ఒంటరిగా ఎప్పుడూ తాకపోవడం. అది ఒక్కడిని తాగాను కాబట్టి ఇటు తాగా, మిత్రులతో కూర్చొని 10 మందితో కూర్చొని తాగుతా. ఉదయాన్నే తాగకపోవడం, ఇంట్లో మాత్రమే తాగడం, ఇంట్లో తాగకుండా ఉండటం. అదే ఎవడు పిచ్చివాడిది రకరకాల ప్రయత్నాలు చేయడం. వ్యాపార వృత్తి సంబంధ సమయాల్లో తాగకుండా ఉండడం. అది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పగలపడి తాకపోవడం కనీసం. పార్టీల్లో మాత్రమే తాగడం, స్కాచ్ విస్కీ బదులుగా బ్రాందీ తీసుకోవడం. మారిస్తే మాయమైపోతుందని భ్రమ మనసులో. తర్వాత ప్రకృతి సిద్ధమైన మద్యాన్ని మాత్రమే తీసుకోవడం. ఉద్యోగ నిర్వహణ సమయంలో తాగితే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సంసిద్ధంగా ఉండడం. వినోదయాత్రలకు వెళ్ళకపోవడం. 2 కోవలు వాళ్ళు ఉన్నారు. పవిత్ర ప్రమాణం చేసి కానీ చేయకుండా కానీ ఎప్పటికీ తాగనని ఒట్లు పెట్టుకోవడం. అబ్బో, ఒట్లు ఎవరి ప్రమాణాలు వాళ్ళు గుర్తు చేసుకోవచ్చు మనం. ఎక్కువగా చదవడం. తర్వాత ఆరోగ్య కేంద్రాలకు, సంరక్షణ కేంద్రాలకు, అదే మన రీహాబ్లు, డీటాక్స్లు ఇట్లాంటి సెంటర్లకు వెళ్ళడానికి అంగీకరించడం. ఇలా ఈ జాబితాని అనంతంగా పెంచుకుంటూ పోవచ్చును. నిజం. అయితే ఇది అందరికీ అన్ని ఉంటాయా ఈ లిస్టులో, ఈ జాబితాలో అంటే అసలు ఉండవు. అందులో కొన్ని ఆలివర్ ఏమంటున్నారంటే కొన్ని ఇందులో నేను ప్రయత్నం చేశాను, అన్నీ చేయలేదు ఈ ప్రయోగాల్లో. అలాగే నేను చేసిన ప్రయోగాలు కొన్ని ఈ జాబితాలో లేవు. బికాస్ మొత్తం మనం ఉమ్మడిగా ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 10 మంది ఉన్నామండి, ఇంచుమించు. సరే, 15 మంది ఉన్నాం అనుకోండి. మనం చేసిన ఈ దుష్ప్రయత్నాలు, ఈ ప్రయోగాలు ఒక జాబితా రాసుకుంటే, అన్ని ఒక జాబితా రాస్తే అన్ని కూడబలతో రాసేవే అనుకోండి ఈ పుస్తకంలో. ఇంకోటి కొత్త మిత్రుడు వస్తాడు, వాడు ఇంకో కొత్త ప్రయోగం పట్టుకొని వస్తాడు వాడితో. ఎందుకంటే మనలో ఈ తెలివితేటలు బాగున్నాయి, కొత్త కొత్త ప్రయోగాలు చేయడం. మనకి పెట్టింది పేరు, మనకి మన లక్షణం అది. ఎటొచ్చి ఇందులో నేనున్నానా ఈ లిస్టులో అన్నది కాదు పాయింట్. ఎవరి కథలో వాళ్ళు వెతుక్కొని చూస్తే చివరికి మనం చేసిన ప్రయత్నం ఏంటి అంటే, నేను తాగుబోతును కాదు, నేను అందరిలాంటి వాడిని ఆయన రుజువు చేసుకోవడానికి మనం చేసిన కష్టపడ్డాం ఇదంతా. ఆ భ్రమను ఎలాగోలాగా రుజువు చేయాలి. నేను నియంత్రిస్తూ ఆనందించగలను అని నీకు నేను చూపించడానికి మొదలు పెడతా. ఒక రోజు మేబీ చేసి ఉండొచ్చు, నేను 2వ రోజు కల్లా పటాపంచ. ఇది ఎన్నోసార్లు, ఒకసారి కాదు, వరుసగా జరిగింది జీవితంలో. సో ఎవరిది వాళ్ళు తలుచుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైనా స్పాన్సర్కి చెప్తే ఈ కథ, నీదేంటో లిస్ట్ రాసుకోరా బాబు, కావస్తే మనసులో కనీసం లిస్ట్ రాసుకో, లేకపోతే కాగితం మీద లిస్ట్ రాసుకో అని చెప్పొచ్చు. నేనైతే చెప్తా స్పాన్సర్కి, అసలు నువ్వు మానేద్దాం అనుకుని లేకపోతే మామూలు వాడివన్నీ రుజువు చేయడానికి చేసిన ప్రయత్నాలు నీ అనుభవం ప్రకారం, నాదేం చెప్పక్కర్లే నీకు, నీ అనుభవం ప్రకారం రాసుకో అంటే ప్రతి వాడికి ఒక చక్కర చిన్నదో పెద్దో జాబితా ఉంటుంది మరి. ఎస్, వాళ్ళు. Thank you. We do not like to pronounce any individual as alcoholic, but you can quickly diagnose yourself. It doesn't help anything for me to call you an alcoholic. You have to figure it out for yourself. If I call you one, it sounds condescending or judgmental. But you can diagnose yourself.
Step over to the nearest bar room and try some controlled drinking. Try to drink and stop abruptly. Try it more than once. It will not take long for you to decide if you're honest with yourself about it. It may be worth a bad case of jitters if you get a full knowledge of your condition. So try going to the bar, having one drink, and then stopping, and see if you can stop the rest of the night and be happy about it. And try that more than once. And if you are an alcoholic, you're going to find it's very difficult to stay on that one drink. It may be impossible, and you may have one drink at the bar and say, "Wow, I'm doing great," and then stop by a liquor store on the way home or stop at a different bar, things like that. But it is necessary for the individual to come to the realization on their own, the self-diagnosis. రైట్. ఏ వ్యక్తిని కూడా తాగుబోతుగా పేర్కొనడం నాకు ఇష్టం ఉండదు. అది పక్కాడిని తాగుబోతు అని తీర్పు చెప్పడానికి మొదటి విషయం ఏంటంటే నేను ఎవరినండి మీ గురించి చెప్పడానికి. నేనేమైనా పెద్ద డాక్టర్నా, లేకపోతే ఇంకోడినా, పెద్ద సాధువునా, ఎవరు నేను ఎందుకు మీ మీద తీర్పు చెప్పాలి? మొదటి విషయం. రెండోది, నేను చెప్పడానికి ప్రయత్నించాను అనుకోండి, ఫలానా సురేష్ గారు తాగుబోతు, ఫలానా కరుణ గారు తాగుబోతు నేను చెప్పడానికి ప్రయత్నించాను, దానివల్ల సాధించేది ఏంటి? శుద్ధ దండుగా. అంటే ఒకటేంటంటే నేను వాడికి సహాయం చేయట్లేదు, ఆ వ్యక్తి పక్క వ్యక్తికి నేను సహాయం ఏమాత్రం చేయట్లేదు. ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళ కోపం రగిలిస్తున్నాను అంతే. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రమణగాడు ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి నా మీద తీర్పులు చెప్తున్నాడు, నా మీద తీర్మానం చేస్తున్నాడు, నేను తాగుబోతున్నాను అనుకుంటాడు అని చెప్తున్నాడు వీడు. వాడు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అసలు వీడెవడు నన్ను తక్కువ చేసి మాట్లాడడానికి, వాడి సంగతి చూస్తారని చెప్పి ఆ కోపంలో ఇంకో రెండు ఎక్కువ తాగుతాడు. నాకు తెలిసిన తాగుబోతే ఇంకో 4 తాగి చూపిస్తారు రమణ గారికి కథ ఏంటో, అసలు చూపిస్తే వాడించారు. అలా అలాంటి ఫీలింగ్ తప్ప వాడికి సహాయం ఏమాత్రం చేయదు. కాబట్టి మేము ఎవ్వరిని తాగుబోతుగా పేర్కొనం బాబు అని చెప్తున్నాడు. కానీ మీరు తాగుబోతు అవునా కాదా అనే విషయాన్ని మీరే స్వయంగా నిర్ధారించుకోగలరు. ఇంత సోది చెప్తున్నాం కదా, దీని లక్షణాలు ఇవి, ప్రయోగాలు ఇలా చేస్తాము, శక్తిహీనత ఇలా ఉంటుంది, దయనీయమైన అగోచరమైన దిగజారుడుతనం మన పట్టి కట్టిపడేస్తుంది అని చెప్తున్నాను కదా. అది మీకుందో లేదో మీరే చూసి తెచ్చుకోండి. మీ అనుభవం మీకు పాఠం చెప్తుంది. మీకు సమీపంలో ఉన్న బార్లోకి అడుగు పెట్టి ఇంకా అనుమానం ఉంటే, ఈ వైద్యం చెప్తున్నాడు, మీకు ఏమైనా అనుమానం ఉంటే మీకు సమీపంలో ఉన్న బార్లోకి అడుగు పెట్టండి, బార్కి వెళ్ళండి, నియంత్రణతో తాగడానికి ప్రయత్నించి చూడండి. తాగుతూ తాగుతూ మధ్యలో ఒక్కసారిగా ఆపే ప్రయత్నం చేయండి. కొన్నాళ్ళు బార్కి వెళ్ళి తాగుతూ తాగుతూ ఒక్కరోజు ఆపేసి, నియంత్రించగలను అనుకుంటున్నావు కదా. నియంత్రణ అంటే ఏంటి? నేను కావలసినప్పుడు తాగుతాను, కావలసినప్పుడు ఆపేయగలను. ఆపి ప్రయత్నించండి. ఇలా ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించండి. ఎన్నాళ్ళు ఇలాగా, ఎన్నిసార్లు ఇలాగా మనం నియంత్రించి మందుని మన అదుపులో పెట్టుకోగలం అన్నది ప్రయత్నించి చూడండి. ఆ ప్రయత్నంలో మీతో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే మీరు తాగుబోతు అవునా కాదా అన్నదానికి నిర్ధారణ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు ఘంటాపథంగా చెప్తున్నారు. వీళ్ళు ప్రయత్నం చూడండి, ఎందుకు కంగారు. ఎన్నోసార్లు కొత్త మిత్రులు వచ్చినప్పుడు, నేను మొదట వచ్చినప్పుడు ఏదో మా ఆవిడ పంపించిందండి నన్ను ఇక్కడికి. పాపం ఆవిడ భార్య కదా, ఏదో బెంగపడి పంపించింది తప్ప నేను తాగుబోతున్నా కాదండి. నేను చెప్పాను, నాకు ఇదే చెప్పారు పెద్దలు, ఏలు. అవునా నాయన, నువ్వు తాగుబోతు కాదని నువ్వు అనుకుంటున్నావు, మేమేం చెప్పం బాబు. నేనేంటి, వాళ్ళు ఎవరైనా చెప్తే ముందు నన్ను జబ్బు రోగిని అని నాకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు దాన్ని వాడుకొని ఇంకొంచెం తాగొచ్చు నా పథకం. వాళ్ళు అంటారు, మేమేం చెప్పం బాబు, మీ సంగతి మీరే ఆలోచించుకోవాలి, మీ కథ మీరే రాసుకోవాలి, మీ అనుభవం నుంచి పుట్టిన పాఠం మీరు నేర్చుకోవాలి అని చెప్తారు. మీ పరిస్థితి గురించి మీరు పూర్తిగా అవగాహన పొందడానికి మీరు ఎంతగా నరాల నిస్సత్తుకు లోనైనా అది విలువ కలదే. అది ఒక పెసరు కొంచెం అనారోగ్యం చేసినా ఎలాగో తప్పించుకున్నారు కదా ఈనాళ్ళు. ఈ ప్రయత్నం కూడా చేసి పూర్తిగా రుజువు చేసుకోండి ఆయన. ఆ ఆ క్రమంలో మీకు కొంచెం ఇబ్బంది కలిగింది అనుకోండి, అది కూడా విలువైన అనుభవాన్ని ఇస్తుంది. ఏం తప్పులేదు, వెళ్ళి ట్రై చేయండి అని. ఇది చాలా విచిత్రమైన విషయం అండి. నేను చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. మామూలుగా మానే 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 అని చెప్తుంది ప్రపంచం.
తండ్రి, భార్య, పక్క వాళ్ళు, మిత్రులు అందరూ, పక్కింటి వాళ్ళు అందరూ మానేవయ్యా మానేవయ్యా అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు నిజంగా అనుకోవడానికి ఒకవేళ తాగాల్సి వస్తే వెళ్ళి ప్రయత్నం చేసిరారా బాబు అని చెప్తున్నారు. వీళ్ళు అసలు మొదటి నుంచి తేడాగా ఉంది వీళ్ళ సందేశం అది. ఎస్, ఆలివర్. Thank you. Though there is no way of proving it, we believe that early in our drinking careers, most of us could have stopped drinking. But the difficulty is that few alcoholics have enough desire to stop while there is yet time. We have heard of a few instances where people who showed definite signs of alcoholism were able to stop for a long period because of an overpowering desire to do so. Here's one. So we possibly could have stopped drinking early in our drinking careers, but we wouldn't have done it when there was time to do it. This is like I think I've said this before, like a lobster trap, where the lobster sees the cage with the bait in it, and it doesn't have to go near the trap, but it does because it wants the bait, and it crawls into the trap. And there's a point where it could still turn around and leave, but eventually there's a point where it's beyond. It's the point of no return, and it's forced into the trap whether it wants to still be in there or not. It's that's what my alcoholism is like. By the time I realize I have a problem, it's too late for me to do anything about it. The other thing I want to mention, this particular anecdote about the man of 30 and some of the other sections of this chapter are lifted from a different book called The Common Sense of Drinking. I'll put this in the chat, which was written by a man named Richard Peabody. And it was written in 1930. This chapter borrows very liberally from it. Richard Peabody had 11 years sober before he died of his alcoholism. So it's interesting to see that he died in 1935, the year that AA was founded. But I just wanted to mention that if you get a hold of that book, it's an amazing first step essay. It's a very good read, and it fleshes out even more of what this chapter talks about. ఓకే. తాగటం ప్రారంభించిన తొలి రోజుల్లో దాన్ని ఆపేయగల సామర్థ్యం మాలో చాలా మందికి ఉందని మేము నమ్ముతాం. అయితే దీన్ని రుజువు చేసే వీళ్ళు, ఇది రుజువు చేయలేని విషయం, కాకపోతే మా నమ్మకం ఇది. అయితే దీన్ని రుజువు చేయటం వీల్లేదు. సమయం మించక ముందే ఆపివేయడానికి అవసరమైన తగినంత కోరిక చాలా తక్కువ మంది తాగుబోతుల్లో కలిగి ఉండటం ఇందుకు ప్రతిబంధకమైన విషయం. తాగుబోతనానికి సంబంధించి స్పష్టమైన లక్షణాలు ప్రదర్శించిన కొంతమంది తమలో ఉన్న బలీయమైన కోరిక వలన తన తాగుడిని దీర్ఘకాలం పాటు ఆపివేసిన దృష్టాంతాల గురించి మేము వినడం జరిగింది. అలాంటి ఓ దృష్టాంతం గురించి ఇప్పుడు వివరిస్తాం. సరే, వీడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నా చరిత్రలో వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కడో ఆ గీత దాటే ముందు నా ప్రయత్నం, నా స్వప్రయత్నం వల్ల, నా ఇచ్ఛాబలంతో నేను ఆపేసి ఉండొచ్చేమో. ఇవాళ కాదు, 20-25 క్రితం ఆపేసి ఉండొచ్చేమో. నా ప్రయత్నంతో నేను నియంత్రించి లేక పూర్తిగా ఆపేసి ఉండేవాడిని. ఆ సామర్థ్యం నాకు కలిగి ఉండొచ్చు ఎప్పుడు అప్పుడు. సమస్య ఏంటంటే, ఆ రోజు నాకు అవగాహన లేదు. ఇలా అవుతుందని తెలిస్తే ఆ రోజు ఆపే సామర్థ్యం ఉందేమో ఏ కోసమైనా. వచ్చి అది ఆపడానికి ఇబ్బంది ఏంటండి అంటే, ప్రతిబంధకం ఏంటి? చాలా తక్కువ మంది తాగుబోతులు కలిగి ఉండడం ఇందుకు ప్రతిబంధకమైన విషయం. ఏమిటి? తగినంత కోరిక. ఎందుకు తగినంత కోరిక లేదు ఆ రోజు. ఆ రోజు అంత ఇబ్బంది కలిగించలే. కొంప కూల్చే వాళ్ళకి ఆ కోరిక పోయింది. ఈ జబ్బు నన్ను పూర్తిగా ఆవరించింది, ఈ భ్రమ నన్ను పూర్తిగా పట్టుకుంది. ఇది మన సమస్య. వచ్చి బలీయమైన కోరికతో కొన్నేళ్ళలో మానేసిన వాళ్ళ దృష్టాంతాలు, ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, చెప్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పబోయే ఉదాహరణలు చాలా ఈ అధ్యాయంలో ఉన్నవి. ఇప్పుడు కొత్త విషయం మనకు ఆలివర్ చెప్తారు. అది ద కామన్ సెన్స్ ఆఫ్ డ్రింకింగ్ అని ఇప్పుడు లింక్ లో కూడా పెట్టారండి. అందులో లింక్ పెట్టారు. అది ఆ పుస్తకం రిచర్డ్ పీ బాడీ అని ఒక మనిషి రాశాట. రాసి 11 ఏళ్ళు ఎంతో మంది మానేసి ఈ పుస్తకం రాశాట. ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశం చిక్కి మీరు చదవగలిగితే తప్పకుండా చదవండి. ద కామన్ సెన్స్ ఆఫ్ డ్రింకింగ్. అది
నిజం మొదటి సోపానం గురించి ఒక చక్కటి వ్యాసంగా మనకి పనికొస్తుంది మీకు నాకు స్వస్థత కార్యక్రమంలో అని చెప్తున్నారు. అంటే ఇది బిగ్ బుక్ లో దాని గురించి ప్రస్తావించిన పుస్తకం ఈయన చెప్తున్నాడు. ఎక్కడైనా కనిపిస్తే మీకు దొరికితే మీకు ఓపిక తీరిక చేయగలిస్తే చదవండి. ఆ పుస్తకంలో ఈ రాసిన ఈ రిచర్డ్ పీబాడీ అనే వ్యక్తి తిరిగి మళ్ళీ తాగి ఏ స్థాపించిన రోజే అంటే మనం జూన్ 10, 1935 అప్పుడే పోయాట తాగుబోతానని చెబుతాను. కాకపోతే పోయే ముందు ఈ పుస్తకం రాసి మనకు సాయం చేసి పెట్టిపోయాడు. ఇంటికి చెప్పేది ఏంటంటే ఈ పుస్తకంలో ఈ అధ్యాయంలో చాలా కథలు ఆయన రాసిన ఈ వ్యాసాల నుంచి తీసుకోబడ్డాయని మనకి సమాచారం అందజేస్తున్నారు. ఎస్ ఆలివర్. Thank you. A man of 30 was doing a great deal of spree drinking. He was very nervous in the morning after these bouts and quieted himself with more liquor. He was ambitious to succeed in business, but saw he would get nowhere if he drank at all. Once he started, he had no control whatever. He made up his mind that until he'd been successful in business and had retired, he would not touch another drop. An exceptional man, he remained bone dry for 25 years and retired at the age of 55 after a successful and happy business career. So he stayed sober from the time he was 30 until the time he was 55. And if I met him when he was 54, I might have said, wow, you don't seem like an alcoholic to me. You've been sober for 24 years and you haven't had a drink. You just work 100 hours a week or 110 hours a week or something. Then he fell victim to a belief which practically every alcoholic has, that his long period of sobriety and self-discipline had qualified him to drink as other men. So his period is 25 years. For me, it could be 25 days, but it's a long period. Out came his carpet slippers in a bottle. In 2 months, he was in a hospital, puzzled and humiliated. That's pitiful and incomprehensible demoralization again. He tried to regulate his drinking for a while, tried to control it, making several trips to the hospital meantime. Then, gathering all his forces, he attempted to stop altogether and found he could not. Every means of solving his problem which money could buy was at his disposal. Every attempt failed. Though a robust man and retiring, he went to pieces quickly and was dead within 4 years. So this man had all the money in the world and all the time in the world to fight his alcoholism. He could have moved into a rehab if he wanted to. He probably could have built one just for himself and lived in it, but he still couldn't control it. And he was dead before he was 59 years old. But what's interesting about this to me is that if this man had said at 30, I don't care about money, I just like drinking and I'm going to keep drinking, and he had drank instead of staying sober and working for those 25 years, he probably would have died around the same time. So that's what's interesting about this being a progressive illness, is it progressed while he was sober for 25 years, and his drinking met his alcoholism at age 55, and he was dead at around the same point he would have been if he just kept drinking that whole time. సో ఇదిగో ఈ పుస్తకం గురించి చెప్పారు కదా, మొదటి దృష్టాంతం, మొదటి ఉదాహరణ ఒక మనిషి గురించి చెప్తున్నాను. పేరుతో సంబంధం లేదు, ఇతను తప్పకుండా తాగకపోతే ఎలా తెలుస్తోంది అంటే చెప్తా. 30 సంవత్సరాల వయసు గల యువకుడు ఒకడు నిరంతరం విరామం లేకుండా తాగుతూ ఉండేవాడు. ఈ త్రాగుడు తర్వాత ఉదయం సమయాల్లో నరాల నిస్సత్తుతో అతను ఎంతో అసహనంగా ఉంటూ నరాలను శాంతిపరచడానికి మరింత తాగేవాడు. తన వ్యాపారంలో విజయం సాధించాలని ఎంతో తృష్ణ ఉండేది ఆయనకి. అయితే తాగుతూ ఉంటే అసలు అటువంటి విజయావకాశాల దరిదాపులకు కూడా చేరలేనని గుర్తించాడు. అర్థమైంది, తాగితే నేను ముందుకెళ్ళలేని అర్థమై వ్యాపారంలో తను కోరుకున్న విజయాలను సాధించి బాధ్యతల నుండి విరమించే వరకు ఒక్క చొక్క కూడా మద్యాన్ని ముట్టుకోకూడదని తన మనసులో దృఢపరుచుకున్నాడు. చాలా అరుదైన మనిషి తను. 25 ఏళ్ల పాటు మద్యాన్ని ముట్టుకోకుండా సంతోషకరమైన విజయవంతమైన వ్యాపార జీవితం తరువాయి తన 55వ ఏట వ్యాపారం నుండి విరమించాడు. ఇది వీడి కథ. ఇక్కడ ఒక్కసారి ఆపి చెప్తే వీడు ఏం చేశాడంటే, ఇక్కడ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ బిజినెస్ కెరియర్ అని రాశాడు. మనం ఎట్లా తర్జుమా చేశారంటే ఇక్కడ ఒక్కసారి సంతోషకరమైన విజయవంతమైన వ్యాపార జీవితం అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంతోషం విజయం కూడా వ్యాపార జీవితంలో ఉన్నాయి. మనిషికి సంతోషం ఉందని ఎక్కడ రాయాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అతని సంతోషం ఏంటంటే అతని వ్యాపార జీవితం అంటే బాగా గట్టిగా పని చేయడం మొదలుపెట్టాడండి.
దీర్ఘకాలం పాటు ఉన్న సోబ్రైటీ, వ్యక్తిగత క్రమశిక్షణను మిగిలిన వారిలాగే తను తాగటానికి అర్హత సంపాదించి పెట్టాయని దాదాపు ప్రతి తాగుబోతుకి ఉండే నమ్మకానికి అతను బలయ్యాడు. అదే ఇందాక అనుకున్నాను కదా, భ్రమ. ఏంటి, నేను ఇవాళ రేపు అందరిలాగా తాగగలను, 2-3తో నియంత్రించి ఆపగలను. అది ఎప్పుడైతే ఆ భ్రమ వచ్చిందో, కాళ్ళకి మెత్తడి జోళ్ళు వచ్చాయి, చేతిలో మందు సీసా వచ్చింది, కొత్త అవతారం ఎత్తాడు. కొత్త అవతారం ఎత్తితే ఏమైంది? 2 మాసాల అతి స్వల్ప కాలంలోనే కలవరం, అవమానంతో నిండిన మానసిక దుస్థితిలో అతగాడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇది కలవరము, అవమానం ఎక్కడంటే ఇదిగో ఇందాక చెప్పాడు కదా, అగోచరమైన దిగజారుడుతనానికి మనకి లోనవుతామని చెప్పాడు కదా, అదే అయింది 2 వారాల్లోనే. మధ్యకాలంలో ఆసుపత్రిలో పలుమార్లు వెళ్తూ వస్తూ తాగుడికి క్రమబద్ధీకరణ పెడదామని కొంతకాలం ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇదిగో ఇవన్నీ దుష్ప్రయత్నాలే పాపం చేశాడు. కానీ అతనికి సాధ్యపడలేదు. ఎంత డబ్బైనా వెదజల్లి తన సమస్యకు పరిష్కరించుకునే మార్గాలుంటే అవన్నీ అతనికి అందుబాటులో ఉన్నాయి. బోలే డబ్బు ఉంది, అవసరమైతే ఒక రీహాబే కట్టుకోగలడు. అంత విజయం సాధించాడు, అంత డబ్బు సంపాదించాడు. కానీ అతని ప్రతి ప్రయత్నం విఫలమైంది. వ్యాపార విరమణ సమయానికి ఎంతో దృఢంగాను ఆరోగ్యంగాను ఉండే మనిషి ఉండేవాడు అతను. అతని జీవితం అతి త్వరగా చిన్న భిన్నమై 4 సంవత్సరాలలోనే అతను మరణించడం జరిగింది. అంటే 30కి మానేశాడండి ఉద్యోగం చేయడానికి, మంచి గట్టిగా వ్యాపారం చేయడానికి. చేశాడు, విజయం సాధించాడు, చాలా సాఫల్యం సాధించాడని అందరూ అనుకునేంత బాగా చేశాడు. 25 ఏళ్ళు మందు మానేశాడు. అంటే 55 ఏళ్లకి రిటైర్ అయ్యాడు వ్యాపారం నుంచి. 54వ ఏట అతను మీకు తటస్థపడి ఉంటే మీరు ఏమనుకుని ఉండేవారు అంటాడు ఆలివర్. ఏమంటాడు? ఏమంటాం మనం? 24 ఏళ్ళ నుంచి మానేదండి, అసలు మందు చుక్కముట్టలేదు, అబ్బా నిజంగా ఈయన విల్ అండి, ఇచ్ఛాశక్తితో మానేశాడు అని మనం అతన్ని ప్రశంసిస్తాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం ఆ వ్యక్తి గురించి. 5వ ఏట ఏమైంది? ఆ భ్రమకు లోనయ్యాడు. నేను తాగుబోతుని కాదు, 25 ఏళ్ళు మానేశాను కదా, ఇప్పుడు నేను సాధించాల్సినవన్నీ సాధించాను, ఒక పిసరు తాగగలను, 25 ఏళ్ళు నియంత్రించిన వాడిని ఇప్పుడు నియంత్రించలేనా అనుకున్నాడు. ఏమైందండి? కథంతా చూశారు. 59 ఏళ్ల కల్లా డామ్. ఆలివర్ అంటాడు, అతను 30 ఏళ్లకి వ్యాపారం గీపారం నాకు అక్కర్లేదు, ఈ విజయం, ఈ ఉద్యోగం, ఈ చెత్త చెదారం నాకు అక్కర్లేదు, తాగుతూనే ఉంటానని తీర్మానించుకొని ఉన్నాడు అనుకోండి 30 ఏళ్లకి. ఈ 29 ఏళ్ళలో ఏం జరిగేదండి? సుమారు ఇదే వయసుకి చచ్చుండేవాడు తాగుబోతనంతో. సో ఏ జబ్బుతో అయితే అతను వ్యాపారం, విజయము లేకుండా చచ్చుండేవాడు, అవన్నీ ఉండి కూడా దాంతోనే చచ్చాడు. సుమారు అదే ఏ వయసుకి చచ్చుండేవాడో ఆ వయసుకే పోయాడు. దీనివల్ల తెలిసేది ఏంటంటే, ఒకటి, తాగుడు మానేయడం మాత్రమే దీనికి పరిష్కారం కాదు అని అర్థమవుతుంది. తాగుడు మానేసి ఏం చేశాడు ఈ మనిషి? వారానికి 100, 150, 120 గంటలు పని చేశాడు, గట్టిగా పనిలో పడ్డాడు, అంతే తప్ప ఆల్కహాల్ని దూరం పెట్టాడు, పనిలో పడి ఇంకో ఉన్మాదంలో పడ్డాడు. ఇది వదిలి ఇంకో ఉన్మాదంలో పడ్డాం తప్ప నిజంగా సమస్యను తీర్చుకున్నామా, సోబర్ జీవితాన్ని గడిపామా అంటే చెప్పడం కష్టం. అసలు సోబర్ జీవితం గడిపాడని చెప్పలేం, మందుకు దూరంగా ఉన్నాడని ఘంటాపథంగా చెప్పలేం. ఒకటి. రెండవది, ఇది పెరుగుతూ పోయే జబ్బు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఎందుకంటే అతను 25 ఏళ్ళు మందు మానేసి ఉన్నా కూడా ఆ జబ్బు పెరుగుతూనే ఉంది. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే మందు సీసా పుచ్చుకున్నాడో, 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం మానేసినప్పుడు 30 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడో దానికంటే ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు 25 ఏళ్ల గ్యాప్ అయ్యాక. అంటే ఈ జబ్బు పెరుగుతూ పోయే జబ్బు అని ఇందాకలు చేసిన ప్రకటన ఎంత నిజమైన విషయం ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ఎస్, హాలీవుడ్. Thank you.
This case contains a powerful lesson. Most of us have believed if we remained sober for a long stretch, we could thereafter drink normally. Again, what that means to you, maybe much less than 25 years. For me, it was. But here's a man who, at 55 years, found he was just where he left off at 30. We have seen the truth demonstrated again and again. Once an alcoholic, always an alcoholic. Richard Peabody's book, he says, once a drunkard, always a drunkard. I posted an online link to the PDF of that book in the chat. Commencing to drink after a period of sobriety, we are in a short time as bad as ever. If we're planning to stop drinking, there must be no reservation of any kind, nor any lurking notion that someday we will be immune to alcohol. And if you don't mind, I'll share a personal anecdote about this story because it sounds extreme. 25 years, and then he picks up. I used to be a criminal defense attorney in Vermont, and I handled a lot of drunk driving cases. And I was sent to a city to cover a DUI by my boss. It was a man who had gotten 5 drunk driving charges in 2 weeks, which I'd never seen anything like that. 5 first offense drunk driving charges. I was expecting some kind of like just low bottom, like clearly alcoholic individual. This man came into court. He was about 6'2", ramrod straight, steel rimmed glasses. He was the only client who referred to me by my last name. He spoke with military precision. He brought his resume to court. He had been a highly decorated combat veteran of the Vietnam War. After the war, he had moved to California, where he had made millions and millions of dollars working for 40 years as a producer in, I think, broadcast radio and television. And he had retired in 2010 with his wife and moved to Vermont. His children were adults and they were all gone from the picture. But after 40 years, he hadn't drank or drugged since 1970. He started drinking and got, again, 5 drunk driving charges in 2 weeks. So he was just like this man. And the last I heard, he went to prison because he had pulled a gun on his wife. I got him probation for those 5 charges. But while he was on probation, he got drunk again and pulled a gun on his wife, and he went to prison for that. So that was the last I heard of this man. So this is not a far-fetched scenario. You can spree in other areas besides alcohol. If you get a job and work an insane number of hours and make a lot of money, you can stay sober on that for a while. But once you stop working, your alcoholism is there waiting for you. Sorry to go on about that. ఈ వృత్తాంతంలో ఒక శక్తివంతమైన పాఠం ఇమిడి ఉంది. దీర్ఘకాలం పాటు తాగుడికి దూరంగా ఉండగలిగితే ఆ తర్వాత మామూలుగా తాగగలమని మనలో చాలా మంది నమ్మాం. అది మనకున్న భ్రమ. తన 30వ ఏట ఏ పరిస్థితుల్లో వదిలివేశాడో 55వ ఏటను కూడా అదే పరిస్థితిలోనే తనకు అనుకున్న వ్యక్తిని ఇప్పుడు మనం చూసాం. ఒకసారి తాగుబోతైన వ్యక్తి ఎప్పటికీ తాగుబోతే. ఇదే మనం 100 సార్లు మీటింగ్ లో వింటాం. వన్స్ అన్ ఆల్కహాలిక్ ఆల్వేజ్ అన్ ఆల్కహాలిక్ అనే విషయం. ఇప్పుడు ఈ పీబాడీ పుస్తకం గురించి మాట్లాడారు కదా ఇందాకలా, ఈ కామన్ సెన్స్ ఆఫ్ డ్రింకింగ్ పుస్తకం. అందులో వన్స్ ఏ డ్రంక్ ఆల్వేజ్ ఏ డ్రంక్ అని చెప్పారు. ఇప్పుడు ఆల్కహాలిక్ అంటే ఏదో కొంచెం మర్యాద పూర్వకంగా ఉంది, డ్రంక్ అంటే పచ్చి తాగిపోతుంది. ఎలా రాస్తే విషయం ఏంటంటే, నీకు ఈ దెబ్బ ఒకసారి పట్టుకుంటే దీనికి చచ్చే వరకు వదలదు అన్నది సత్యం మనకి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అన్న నిజం పదే పదే నిరూపించబడటం మనం గమనించాం. కొంతకాలం తాగుడికి దూరంగా ఉన్న తర్వాత, మీరు ఎంతకాలం దూరంగా ఉన్నారో మీకు తెలుసండి. వీడు మరీ కొంచెం ఈ ఉదాహరణలో 25 ఏళ్ళు దూరంగా ఉన్నాడు. 25 ఏళ్ళ అనుభవం ఆలివర్కి లేదు, నాకు అంతకంటే లేదు. ఎంతో కొంత మన స్వప్రయత్నంతో ఆపిన రోజులు ఉన్నాయి, అవి తెలుసుకోవచ్చు. తిరిగి తాగడం మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో అంతకంటే అధ్వాన పరిస్థితికి చేరుకున్నాం. మనం తాగటం ఆపివేయాలని యోచిస్తున్నట్లయితే ఏ రకమైన మినహాయింపు లేని గాని, లేదా ఏదో ఒకరోజు ఇబ్బందులు కలగకుండా మద్యాన్ని తీసుకోగలనన్న నిగూఢ భావాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇది ముఖ్యమైన విషయం. ఇవాళ తాగుతా, రేపు తాగుతా, ఉద్యోగం అంతా అయ్యాక తాగుతా, రిటైర్ అయ్యాక తాగుతా, పిల్లలు సెటిల్ అయ్యాక తాగుతా, పిల్ల పెళ్లి చేసి తాగలను. తాగుతా అంటే తాగుతానే, తాగగలను, సామర్థ్యంతో తాగగలను, ప్రశాంతంగా తాగగలను, నియంత్రణతో తాగగలను, ఆనందించి తాగగలను. అంతా ఉట్టి భ్రమ అన్నది విషయం. ఈయన ఒక ఆయన సొంత జీవితంలో ఉదాహరణ ఆలివర్ చెప్తున్నారు. ఆయన లాయర్గా పనిచేశారు ఆలివర్. ఇది కొద్ది కాలం క్రితం, అంటే 2000 ఈ
5-10 ఆ సమయానికి చెందిన కథ ఇది. ఆయన లాయర్గా ఉన్నప్పుడు ఈయన ఒక ఒక మనిషికి ఈయన లాయర్గా ఉండమని పంపించారు వీళ్ళ కంపెనీ వాళ్ళు, అది వీళ్ళ లాయర్, వీళ్ళ గురుగారు, బాస్ పంపిస్తే అక్కడికి వెళ్తే 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఉన్నట్ట. 2 వారాల్లోనే 5 డ్రింక్ అండ్ డ్రైవ్, 5 సార్లు పోలీసులు పట్టుకున్న మనిషిని ఆయనకి లాయర్గా ఉండమని నేను పంపించారు. అసలు 2 వారాల్లోనే 5 సార్లు ఎలా పట్టుబడ్డాడు ఈ వ్యక్తి అని వెళ్ళి చూస్తే అనుకున్నట్టే వాడు ఏదో రోడ్డు మీద పడి దొరులుతూ ఉండి మట్టి కొట్టుకుపోయిన బట్టలతో అలా ఉంటాడేమో ఆ వ్యక్తి. లేకపోతే ఒకే 2 వారాల్లో 5 సార్లు పట్టుబడ్డాడంటే వీడు ఎవడు పాపం బాగా ఎగిరిపోయిన వ్యక్తి అయి ఉంటాడని ఈయన మనసులో అనుకుని వెళ్ళి చూస్తే, కోర్టులో ఈ క్లయింట్ని కలిసి వెళ్ళి చూస్తే క్లయింట్ ఎలా ఉన్నాడు, చక్కగా డ్రెస్ చేసుకుని మంచి కళ్ళజోడు పెట్టుకుని స్నానం పానం చక్కగా చేసి తిన్నగా వీపు నిటారుగా నిల్చొని ఉన్నట్ట మనిషి. ఆయన కథ చూస్తే అతను అమెరికా సైన్యంలో సభ్యుడిగా ఉండి వియత్నాంలో యుద్ధం జరిగింది కదా, అమెరికాకి వియత్నాంకి. ఎప్పుడు ఇది 60 ఏళ్ళు 70 ఏళ్ళ సమస్య. సరే, అప్పుడు ఆ యుద్ధంలో పాల్గొని తిరిగి వెనక్కి వచ్చి రేడియోను టీవీలో వీటిలో ప్రొడ్యూసర్గా పనిచేసి ఎంతో డబ్బు సంపాదించి 2010 నాటి విషయం ఇది. కేసు 1970 యుద్ధం అయిపోయి వెనక్కి వచ్చిన 40 ఏళ్ల నుంచి తాగుడు లేదు మనిషికి. కోట్లు గడిచాడు ఈ ప్రొడ్యూసర్గా ఉండి. మనిషి ఇంకా అలాగే నిటారుగా ఉండి చాలా దర్పంతో మహారాజులా ఉన్నట్టు చూడ్డానికి. ఎటొచ్చి 40 ఏళ్ళ తర్వాత ఏం పుట్టిందో వీడికి తాగాలని తెచ్చి ఒక్క పితర తాగితే పోలే. 2 వారాల్లో 5 సార్లు పోలీసులు పట్టుకున్నారు వీడిని తాగుతూ డ్రైవ్ చేస్తూ. సరే, ఏదో కొంత ఉపశమనం ఇప్పించాట లాయర్గా ఏం చేయాల్సిన ప్రయత్నం చేసి ప్రొబేషన్ ఏదో ఇప్పించాట. ఎటొచ్చి అందులో ఉండగానే పోలీసుల నిఘా తన మీద ఉండగానే ఇతను తాగేసి మత్తులో పెళ్ళాన్ని తుపాకీతో బెదిరించడం మొదలుపెట్టేట. అప్పుడు జైల్లో పడేశారు. అది నేను ఆయన గురించి విన్న ఆఖరి మాట, ఆఖరి విషయం అని చెబుతున్నాడు వాళ్ళు. సో చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకంలో రాసిన కథ ఏదో కల్లబల్లి కథ అనుకోబాకండి. నేను నా కళ్ళతో నా వృత్తిపరంగా ఒక వ్యక్తిని ఇలాంటి వాళ్ళని చూశాను. సో ఇది ఒక నిజమైన విషయం అండి. మనం మందు మానేసి కొంత సమయం స్వప్రయత్నంతో ఉండగలం. అతిగా మందు తాగడం బదులు అతిగా పని చేయడము, అతిగా ఇంకోటి చేయడము, అతిగా వ్యాపారం చేయడం, అతి అనేది మన మొదటి లక్షణం అండి. అతిగా ఇంకోటి చేస్తూ మందుకు దూరంగా ఉండటం సాధ్యమేమో కానీ ఆల్కహాలిజం అన్న జబ్బు మాత్రం మన ఏదో ఒక రూపంలో పట్టి పీడించడం సాధ్యం. మన ఆల్కహాలిక్లం అయితే 2, ఒకసారి ఆల్కహాలిక్ అయితే జీవితాంతం మన ఆల్కహాలిక్ అనేది మనకి సత్యము అని చెప్తున్నాడు. Oliver, I need to leave now, but are we good for today? Yes, I'm sorry about that. Close of the responsibility pledge. Not I'm at all. responsible. Yes, Anyone please. anywhere reached out for help, I want the hand of A always to be there. For that, I am responsible. థ్యాంక్ యూ. ఇప్పుడు గంట అయిందండి. ప్రశ్నల జవాబులు ఏమంటే కరెంట్ చూసుకుంటారు. మనం బాధ్యత గురించి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ అధ్యయనం మాత్రం ఈ క్షణాన్ని ఆపుతున్నామండి. నేను బాధ్యుడును. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడును. థ్యాంక్స్ అండి అందరికీ.